అవును, ఇప్పుడు ప్రపంచం మొత్తం వీటి గురించే మాట్లాడుతోంది. ఈరోజు అస్సలు మిస్ కాకూడని 4 పెద్ద ట్రెండింగ్ స్టోరీలు. అవేంటో చూద్దాం. వెల్కమ్ టు Trending ట్రెండింగ్ topics. టాప్. TELU. Trending. Now in Telugu. ఓకే, ఈరోజు మన లిస్ట్లో ఏముందంటే, ముందుగా మన ప్లానెట్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక గ్లోబల్ మీటింగ్. ఆ తరువాత ఇండియాలో పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసిన కొన్ని సంచలన తీర్పులు. అక్కడ్నుంచి మన ఏపీకి వస్తే మన రాష్ట్ర రూపురేఖల్నే మార్చేబోయే ఒక మెగా బడ్జెట్. అండ్ ఫైనల్గా మన డబ్బు, మన మెసేజ్లను కంట్రోల్ చేయగల ఒక డేంజరస్ బట్ వైరల్ ఏఐ. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ జంప్ ఇన్ టు ద ఫస్ట్ టాపిక్. సరే, మన ఫస్ట్ టాపిక్ గ్లోబల్ క్లైమేట్ క్రాస్ రోడ్స్. రీసెంట్గా COP30 పేరుతో ఒక పెద్ద క్లైమేట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇదేదో మామూలు మీటింగ్ అనుకుంటే పొరపాటే. ఇది మన ప్లానెట్ ఫ్యూచర్ని మార్చేబోయే ఒక టర్నింగ్ పాయింట్. ఇన్ని రోజులు దేశాలన్నీ కేవలం మాటలు, మీటింగ్స్, చర్చలకే పరిమితమయ్యాయి. కానీ ఈ COP30తో ఆ సీన్ మొత్తం మారిపోయింది. ఏకపై మాటల్లేవు, ఓన్లీ యాక్షన్. ఇప్పుడు ప్రపంచమంతా ఇంప్లిమెంటేషన్ పైనే ఫోకస్ పెట్టింది అన్నమాట. దీని సీరియస్నెస్ ఎంతలా ఉందంటే స్వయంగా యునైటెడ్ నేషన్సే అంటోంది, మనం మానవ చరిత్రలోనే ఒక కీలకమైన క్రాస్ రోడ్స్లో ఉన్నామని. అంటే మనం ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం మన నెక్స్ట్ జనరేషన్స్ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఈ మీటింగ్లో ఏం సాధించారంటే కొన్ని కీలకమైన విషయాలు జరిగాయి. ఫస్ట్, గ్లోబల్ ముటరావ్ అనే ఒక కొత్త మూవ్మెంట్. అంటే ప్రపంచమంతా ఒక టీంలా కలిసి పనిచేయడం. తర్వాత మాటలాపేసి పనుల్ని వేగవంతం చేయడం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇంకోటి, పెట్రోల్, డీజిల్ లాంటి వాటి వాడకాన్ని తగ్గించడానికి పక్కా ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా పబ్లిక్ పార్టిసిపేషన్, అంటే ఈ ఫైట్లో మనందర్నీ భాగం చేస్తున్నారు. ఓకే, గ్లోబల్గా క్లైమేట్ గురించి సీరియస్ డిస్కషన్స్ జరుగుతుంటే, మీన్వైల్ ఇన్ ఇండియా మన సుప్రీంకోర్టు కొన్ని సోషల్ ఇష్యూస్పై సంచలన తీర్పులిచ్చింది. ఇవి మనందరి లైఫ్స్ని డైరెక్ట్గా టచ్ చేసేవి. ఇప్పుడు ఇండియా మొత్తం హాట్గా నడుస్తున్న డిబేట్ ఏంటో తెలుసా? టీనేజ్ రొమాన్స్ని చట్టం ప్రొటెక్ట్ చెయ్యాలా లేక పనిష్ చెయ్యాలా? ఈ చర్చ మొత్తం పోక్సో యాక్ట్ చుట్టూనే తిరుగుతోంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఒకవైపు మైనర్లను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి, అందులో డౌటే లేదు. కానీ ఇంకోవైపు ఇష్టపడి దగ్గరైన టీనేజర్లను క్రిమినల్స్లా చూడటం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకే సుప్రీంకోర్టు ఒక ఇంట్రెస్టింగ్ సజెషన్ ఇచ్చింది. అదే రోమియో జూలియట్ క్లాజ్. అంటే ఇలాంటి ప్రేమ కేసుల్ని కొంచెం సెన్సిటివ్గా, సున్నితంగా డీల్ చేయాలి అని చెప్పిందనమాట. అంతేకాదు, సుప్రీంకోర్టు ఇంకో పెద్ద క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇచ్చింది. ఇది ఒక హిస్టారిక్ జడ్జ్మెంట్ అని చెప్పాలి. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఒక బిగ్ యెస్. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది, మెన్స్ట్రువల్ హెల్త్ అంటే మహిళల ఋతు ఆరోగ్య సంరక్షణ అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు, అది జీవించే హక్కులో ఒక భాగమని స్పష్టం చేసింది. ఇది నిజంగా దేశంలోని మహిళలందరికీ ఒక పెద్ద విక్టరీ. సరే, ఇండియా లెవెల్లో ఈ డెవలప్మెంట్స్ ఇలా ఉంటే, ఇప్పుడు మన సొంత రాష్ట్రానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్ సిస్టమ్ మొత్తం మారిపోబోతోంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి ఒక మెగా రైల్వే బడ్జెట్ అనౌన్స్ చేసింది. అసలా నంబర్ వింటే షాక్ అవుతారు. ఏకంగా 10,134 కోట్ల రూపాయలు. 2026-27 రైల్వే బడ్జెట్లో ఏపీకి ఇంత పెద్ద మొత్తం కేటాయించడం మన రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఈ పెరుగుదల ఎంత పెద్దదో ఒక కంపారిజన్తో చెప్తాను. 2014 ముందు వరకు ఏపీకి యావరేజ్గా ఏడాదికి కేవలం 886 కోట్లు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు ఏకంగా 11 రెట్లు పెరిగి 10,000 కోట్ల మార్క్ని దాటేసింది. ఇది మామూలు జంప్ కాదు, ఒక క్వాంటమ్ లీప్ అనే చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకో గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. సౌత్ ఇండియాలో ఒక హై స్పీడ్ ట్రయాంగిల్ రాబోతోంది. అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను గంటకు 350 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే బుల్లెట్ ట్రైన్స్ కలుపుతాయి. అండ్ ద బెస్ట్ పార్ట్, ఈ రూట్ మన ఏపీ గుండానే వెళ్తోంది. ఇక చూడండి ప్రయాణం ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా అయిపోతుందో. ఓకే, మన ఫైనల్ అండ్ మోస్ట్ వైరల్ టాపిక్ టెక్నాలజీ వరల్డ్ నుంచి. ప్రస్తుతం ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న ఒక సూపర్ పవర్ఫుల్ కానీ అంతే కాంట్రవర్షియల్ ఏఐ అసిస్టెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మన పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి మన పనులన్నీ అదే చేసేస్తుంది. భలే ఉంది కదా? కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మన లైఫ్లోకి దానికి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వచ్చు? ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా చాలా సింపుల్. వాట్సాప్లోనో టెలిగ్రామ్లోనో దానికొక మెసేజ్ పంపితే చాలు. మీ ఈమెయిల్కి బ్యాంక్ అకౌంట్స్కి పర్మిషన్ ఇచ్చారంటే ఇకంతే, మిగతాదంతా అదే చూసుకుంటుంది. అంతా ఆటోమేటిక్. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ టెక్నాలజీ ఎంత డేంజరస్సో చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఒక యూజర్ ఏం చేశాడంటే తన స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియోని మొత్తం ఈ ఏఐ చేతిలో పెట్టాడు. ఇక రిజల్ట్ అది అతని డబ్బు మొత్తం పోగొట్టింది. అయినా అతనేమన్నాడంటే అంత పోయింది, కానీ అదొక అద్భుతమైన అనుభవం అని. చూశారా ఈ టెక్నాలజీ ఎంత అడిక్టివ్గా మారుతుందో? సో చూశారుగా, ఒకవైపు మన పనులన్నీ ఆటోమేట్ అయిపోతాయి, టైం సేవ్ అవుతుంది, సూపర్ ఎఫిషియన్సీ. కానీ ఇంకోవైపు మన పర్సనల్ డేటా, మన డబ్బు, వీటన్నిటి సెక్యూరిటీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కంట్రోల్ మొత్తం మన చేతుల్లోంచి పోతోంది. సో గ్లోబల్ క్లైమేట్ పాలసీ నుంచి పర్సనల్ ఏఐ వరకు ఈరోజు మనం చూసిన ఈ ట్రెండ్స్లో మన జీవితాల్ని అన్నిటికంటే ఎక్కువగా ఏది ప్రభావితం చేయబోతోందని అనిపిస్తోంది? మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.